హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ప్రస్తుతానికి నేను దుబాయ్ సిలికాన్ ఓఎసిస్లో ఉన్నాను గైస్. చూడండి, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, చాలా వెరైటీ ఉంది డిజైన్. ఇది బిన్గాటి కంపెనీ ఇది డిజైన్. చూడండి, ఇటువంటి బిల్డింగ్స్ అయితే ఎక్కడ వీళ్ళ బిల్డింగ్ ఉన్నా కూడా ఇటువంటి డిజైనే ఉంటుంది మోస్ట్లీ. ఈ బిల్డింగ్ పక్కనే ఉన్న ఈ పెట్ గ్రూమింగ్ దానికైతే నేను వచ్చిన ఇప్పుడు ప్రస్తుతానికి మా కుక్కకు గ్రూమింగ్ చేపించడానికి వచ్చిన. ఇక్కడైతే పెట్స్కి సంబంధించి ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టిండ్రు. మా మేడం పెట్ మా హేజీని అయితే వాషింగ్ అండ్ కటింగ్ చేపించడానికి వచ్చినాం. ఇక్కడ లోపల చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను దాన్ని. చాలా వణుకుతుంది అదైతే. మనకు కనిపించే సైజులో సగం కూడా లేదు ఇప్పుడు ఇది నీళ్ళలో తడిపితేనైతే. అది బాగా పెద్దగా కనబడుతుంది. ఇంత దీని కాలుకి సర్జరీ అవడం వల్ల రీసెంట్లీ అయితే దీనికి స్నానం చేయించాడు, కానీ ఏమీ చేపించలేదు చాలా రోజుల నుంచి వెళ్ళి. స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లోయర్ తోటి మొత్తం డ్రై చేస్తుండు, డ్రైయర్ తోటి. సో చాలా వణుకుతుంది. అదైతే వెచ్చడి గాలి, అది కొంచెం హీట్గానే వస్తుంది. నేను చెక్ చేసిన పోయి చల్లటి గాలి వెచ్చడిది అని. చాలా కంఫర్టబుల్గానే ఫీల్ అవుతుంది. మరీ లేదంటే చలి పెట్టేది ఉంటే ఎగురుతుంది, దుంకుతుంది, అసలు ఆగది చేతులల్లో. మా హేజీ గానికి ఎట్లున్నదో తెలియదు, కానీ నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నది. దాన్ని చూస్తుంటే మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. కార్పెట్ లెక్క కనిపిస్తుంది తడిసిన తర్వాత. బాత్రూమ్ ముంగట డోర్ మ్యాట్లు వేసుకుంటాం, డోర్ మ్యాట్ లాగా ఉన్నది. దాని మీద మొత్తం జుట్టు మొత్తం మెల్లమెల్లగా కొంచెం ఎండిన కొద్దీ దాని అస్సలు జుట్టు స్వరూపం అయితే బయటికి వస్తుంది. సూపర్ ఉంటుంది దాని జుట్టు అయితే, మొత్తం సిల్కీగా. వీని పేరు వచ్చేసి హేజీ అని పిలుస్తాం మేము. హేజీ అని పెట్టిన మా మేడం వాళ్ళు వీనికి. వీడు అని నేను ఎందుకంటున్నా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అవును, ఇది బాయ్, ఇది బేబీ గర్ల్ అయితే కాదు, బేబీ బాయ్ ఇది. వీని చెవుల మీద జుట్టులో కొంచెం ఏమో చిక్కులు అయినట్టున్నాయి చూడండి. చిక్కులు కూడా తీస్తున్నారు ఇక్కడ వీళ్ళు. చిక్కులు మొత్తం డ్రై చేసి చిక్కులు కూడా తీస్తున్నారు దువ్వెన బట్టి. రెండు చెవుల మీద, కాళ్ళ మీద, ఇంకెక్కడెక్కడ చిక్కులు ఉన్నాయో అన్ని చిక్కులు అయితే తీసేసిండు. చిక్కులు అన్ని తీసేసి మళ్ళీ ఒక రౌండ్ మొత్తం కింద మీద మొత్తం బ్లోయర్ తిప్పిండు డ్రై చేయడానికి. వీని జుట్టు డ్రై అయిన కొద్దీ ఒరిజినల్ లుక్ అయితే బయటికి వస్తా ఉంది. సూపర్ గా డ్రై అయిపోయింది. డ్రై అయిపోగానే తీసుకొని ఒక బోన్లు అయితే వేసిండు, కొంచెం సేపు టైం ఉందని. ఇంకా వీని బోన్లు వేయగానే వీడైతే ఆగుతలేడు అసలే. బోన్లకి వెళ్ళి బయటికి దుంకాలని చెప్పేసి మొత్తం బోన్ అంతా గీకి పెడతా ఉంది. అందుకే నేను దగ్గరికి వచ్చి కొంచెం బుదరకిద్దామని చూస్తే ఇంకా ఎక్కువ చేస్తుంది బుదరకిచ్చిన కొద్దీ. నేను అతన్ని రిక్వెస్ట్ చేసి డోర్ తీయంగానే మొత్తం నా మీద దుంకి బయటికి జంప్ చేద్దామని అయితే ట్రై చేస్తుంది. ఇది ఆగేటట్లేదని చెప్పేసి నేనే దగ్గరికి తీసుకుని ఇక పైకి తీసుకున్న ఒళ్ళకి. ఎప్పుడు ఫ్రీగా తిరిగేదాన్ని బోన్లు వేసేసరికి నాకు కూడా అంత మంచిగా అనిపించలేదు. అందుకే నేను తీసుకుని ఇక దగ్గరికి. వాషింగ్ అయిపోయింది. దీని కళ్ళు కనబడట్లేదు మొత్తానికి. కళ్ళకు ట్రిమ్మింగ్ చేయడానికి మెయిన్గా తీసుకొచ్చినాం. చూడండి, దీని కళ్ళు ఎక్కడ కనబడదు, మీకు ఎంత చూసినా దీని కళ్ళు. రీసెంట్లీ పాపం దీనికి లెఫ్ట్ కాల్ అయితే కొంచెం ఇరిగిపోయింది. ఇరిగితే సర్జరీ అయింది. 2 నెలలు కట్టు కట్టించుకున్నది పాపం. ఇప్పుడు ఓకే, మంచిగా అయింది ఇప్పుడు. సో ఈ లెవెల్కి ఇప్పుడు మళ్ళీ ఈ బొచ్చు అంతా కూడా కటింగ్ చేయించి, ఈ కాలు ఉన్న ఈ కాలు మీద చూడండి ఎంత తక్కువ ఉంది బొచ్చు, అదే ఈ కాలు మీద చూడండి ఎంత ఎక్కుతుందో. ఈ లెవెల్కి ఇవంతా బొచ్చు కడి చేపిద్దామని అనుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత స్నానం చేసినందుకేమో దీనికైతే చాలా ఉత్సాహంగా ఉన్నది. చాలా బాగా ఆడుకుంటా ఉన్నది నా చుట్టూ ఎదుర్కొంటా. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నది అంటే, జుట్టు అయితే ఎంత ఇట్లా మొత్తం ఇట్లా సిల్కీగా మొత్తం సాఫ్ట్గా ఉంటుంది దాని జుట్టు. మళ్ళీ సేమ్ ఇటువంటి జుట్టు చూడాలంటే మాత్రం 4-5 నెలలు పడుతుంది ఇది పెరగాలంటే. అటు ఇటు అంతా తిరిగింది. నేను అసలు కదులుతలేని చెప్పేసి నా దగ్గరికే వస్తుంది. చూడండి నా చుట్టే తిరుగుతుంది. వీని బ్రీడ్ పేరు వచ్చేసి టాయ్ పూడుల్ అంట. టాయ్ పూడుల్. ఈ హేజీ గానికి అయితే నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను కాలు ఇరిగినప్పుడు బాగా చాలాసార్లు హాస్పిటల్ తీసుకుపోయినా. అందుకే నేనంటే చాలా ఇష్టం వీనికి. నేను కనబడ్డా అంటే ఎంతమంది ఉన్నా కూడా నా దగ్గరికే ఉరికొస్తుంది. హేజీ ఇక అయిపోయింది నీ ఎంటర్టైన్మెంట్. కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ట్రిమ్మర్ పెట్టిండు, మొత్తం బర్ర ఎటు పడితే అంటే గుండు గీకినట్టు గీకుతుండు దానికి బాడీ మొత్తం. ఇంతలోపు ఇంకొక 2 కుక్కలు అయితే వచ్చినాయి ఆల్రెడీ. ఒకదానికి స్నానం అయితే స్టార్ట్ చేసిండు, ఇంకొక అతను చాలా బుద్ధిగా స్నానం చేయించుకుంటుంది. అదైతే ఏం అరుస్తలేదు, గులుగుతలేదు, కొరుకుతలేదు, ఏం చేస్తలేదు, మంచిగా చేయించుకుంటుంది స్నానం. ఇది కూడా మంచిగా ట్రిమ్మింగ్ చేయించుకుంటుంది. బాడీ అంతా మంచిగా నున్నగా అనిపిస్తుంది కావచ్చు దీనికి. వీడు ఇంత బుద్ధిగా కూర్చుంటేనైతే నాకైతే అనిపించింది వీని కూడా చాలా రోజుల నుంచి కటింగ్ వల్ల బాగా ఇబ్బంది అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మనం మనుషులం అంటే చెప్పుకోగలుగుతాం, కానీ అవి చెప్పుకోలేవు కాబట్టి మేబీ వాటికి కూడా ఇబ్బందే ఉంటుంది ఆ జుట్టు వల్ల. మనం అవి అందంగా కనబడాలని పెంచుతూ ఉంటాం, కానీ పెరగడం వల్ల వాటికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా కండ్ల మీద ఉన్న జుట్టు ఏవట్టే దాని కాలై తిరిగిందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా సడన్లీ చూడలేకపోయినా కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి దుంకేటప్పుడు, ఎగిరేటప్పుడు. ట్రిమ్మింగ్ అయిపోయింది ప్రస్తుతానికి అయితే. మొత్తం కత్తెర పట్టి కండ్ల మీద, ముక్కు మీద, నోరు మీద, చెవుల మీద అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ట్రిమ్మింగ్ చేస్తుండే. ఈలోపు నల్ల కుక్కకు కూడా సెకండ్ దానికి కూడా ఆల్రెడీ స్నానం స్టార్ట్ అయిపోయింది.
మన హేజీ గానికి ఒక్కనికి కటింగ్ అయిపోయే లోపు ఇద్దరికి స్నానం చేపించిండు ఇంకొక ఆయన. ఈయనైతే ట్రిమ్మింగ్ కటింగ్ చాలా కేర్ఫుల్ గా చేస్తుండు, కింద మీద వెనక ముంగట. వీని కళ్ళ మీద హెయిర్ కట్ చేయగానే నన్ను చూసి ఎగురుడు స్టార్ట్ చేసిండు. సార్ కొంచెంసేపు బయటికి పోయిరా అంటే నేను కంప్లీట్ చేస్తా అన్నాడు, అందుకే బయటికి వచ్చిన. నేను చాయ్ కూడా తీసుకొచ్చిన ఒకటి. చాయ్ కూడా వందరం అప్పు ఎంత పెద్ద 4 ఏళ్ళు. మన దగ్గర అయితే చాయ్ 10 రూపాయలు చేసింది, కానీ ఆ చాయ్ అయితే ఎంత ఉండదు, ఇక ఒక 4-5 కప్పులు అవుతాయి. సో వందరం అంటే దాదాపు 22 రూపాయలు. కానీ మీరు కంపేర్ చేసుకోండి, 40 రూపాయలు 50 రూపాయల ఛాయ్ మన దగ్గర కంపేర్ చేసుకుంటే. నేను పోయి ఛాయ్ తీసుకుని వచ్చేసరికి వీని కటింగ్ గోర్లు గీర్లు అన్ని కంప్లీట్ చేసి వాని అయితే కట్టేసి పెట్టిండి ఇక్కడ ముంగట. నేను యూస్ అయితే ఒకటే ఎగురుతుంది చూడు, నా తోక చెవులే తప్పించి బాడీ మీద ఎక్కడ బొచ్చు ఉంచలేదు, ఇంటికెళ్ళేవి ఏం లేవు మొత్తానికి. వీని స్నానము హెయిర్ కటింగ్ గోర్లు అన్ని కలిపేసి 150 dirhams అయితే ఛార్జ్ చేసిండు. ఆల్రెడీ పే చేసేసిన ఇక నేను బయలుదేరదామని. రూపీస్లో దాదాపుగా 3500 అవుతాయి. పోయేటప్పుడు పెద్ద పులి లెక్క అయింది, ఇప్పుడు చిన్న ఎలుక పిల్ల లెక్క అయ్యి వచ్చింది బయటికి. చెవులకు కొంచెం బొచ్చుకుంటుంది. వీనికైతే బయటికి వచ్చినామంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అన్నట్టు ఆతృతగా ఉంటుంది ఇంటికి పోయేదాకా కూడా. కమ్ 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 గెట్ ఇన్ జంప్ జంప్ జంప్. సిట్ డౌన్ బాయ్ బాయ్. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఇది దుబాయ్లోని సిలికాన్ ఒయాసిస్ అంటారు. నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ సిలికాన్ ఒయాసిస్లో ఒక బిల్డింగ్ ఉంటుండే, సిలికాన్ హెడ్ క్వార్టర్ అంటారు దాన్ని. కానీ ఇప్పుడైతే కొన్ని వందల కొద్ది టవర్లు అయితే రెడీ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా కూడా ఖాళీ ప్లేస్ చాలా ఉంది ఈ ఏరియా. హేజీ గానికి నేను అంటే ఎంత ఇష్టం అంటే చూడు, నేను డ్రైవింగ్ చేసుకుంటే కూడా వాడిని తలకాయ మీద చేసి వాడిని దూవుతా ఉండాలి, అట్లయితేనే సైలెన్స్ ఉంటాను. లేదంటే అటెక్కి ఇటు దుంకి నా స్టీరింగ్ మధ్యలో కురికేస్తాడు. అందుకే నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఒక చెయ్యి కింద పెట్టి వాడిని నిమురుతా ఉంటే సైలెన్స్గా ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. దుబాయ్ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, వీడియోస్ చూడాలన్నా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.